మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే జెనెటిక్ గా వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అయ్యింది అంటే ఇది పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసింది అన్నది కాదు. మనకి బాడీలో జీన్స్ మనం పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నా విత్ టైం మన జీన్స్ కొంచెం మాడిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఎపిజెనెటిక్ మాడిఫికేషన్స్ అంటాం. సో వాళ్ళు పేరెంట్స్ కి రిస్క్ జీన్స్ ఉండొచ్చు, అంటే ఇప్పుడు మదర్ కి కొన్ని జీన్స్ ఉండొచ్చు. మల్టిపుల్ జీన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుందని మనకు తెలుసు. సో సింగిల్ జీన్ వల్ల ఇది ఆర్థరైటిస్ వస్తుందని కాదు, మదర్ నుంచి కొన్ని జీన్స్ ఇన్హెరిట్ చేసుకోవచ్చు, లేదా ఫాదర్ నుంచి కొన్ని జీన్స్ ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ వల్ల ప్లస్ వాళ్ళు యాజ్ దే గ్రో వాళ్ళ ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ ఎలా జరిగాయి బాడీ లోపల, వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వీటన్నిటి వల్ల అండ్ ప్లస్ వాళ్ళ చుట్టూ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఆటో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వచ్చు. అండ్ వెన్ దే డెవలప్ దట్, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఒకరికి ఆర్థరైటిస్ ఇవాళ బయటపడింది అనుకోండి, వాళ్ళ బాడీలో ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ లాస్ట్ 5 years నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఓవర్ ద టైం ఏంటంటే మనకి బయటకి ఆర్థరైటిస్ లాగా కనిపిస్తుంది.